125 నుంచి 150 స్థానాలు కూటమికి వస్తాయి. జగన్ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. 150 స్థానాలు వస్తాయని జగన్ భ్రమలో ఉన్నాడు. కౌంటింగ్ జరిగే వరకు ఖచ్చితంగా టీడీపీ నేతలపై దాడి చేసే ప్రమాదం ఉంది. అంతవరకు టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండండి. ప్రతి దాడులు అవసరం లేదు. జూన్ 4 తర్వాత వైసీపీ నేతల్లోనే అంతర్యుద్ధం మొదలవుతుంది. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు కొట్టుకోవడం ఖాయం. ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా తక్కువలో తక్కువ వేసుకుంటే 125 స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే, అంటే ఓటర్ టర్నౌట్ చూస్తే 150 పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట 150 స్థానాలు పైన వస్తాయని. మరి ఉన్నవే 170 స్థానాలన్న సంగతి ఆయన మర్చిపోయాడేమో. మరి ఆయన ఎందుకు అన్నాడో మతిలేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది. కేవలం ఈలోపు ఈ 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా, ఎందుకంటే మరి చాలామంది ఉమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎవరో పందాలు అయితే కాయకండ్రా బాబు అని చెప్పి ఇందాక నేను చూసా. మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు. కానీ రేపు 4వ తారీఖు తర్వాత 4 సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది. మీ వలన మేము ఇంత దారుణంగా నాశనం అయ్యాం, మేము రోడ్డున పడ్డాం, మీరు ఇలాగ 150 సీట్లు వస్తాయని 25 సీట్లకే పరిమితం అవటం, దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ వితిన్ ది పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది. మన మీద చేసే ఈ దాడులకి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళాలంటే అంత దమ్ము లేదు. సో కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే అత్యంత అప్రమత్తంగా, ఎస్పెషల్లీ పోటీ చేసి ఆల్మోస్ట్ అందరూ గెలవబోతున్నారు. కాబట్టి నాకులాగా, నానిగారిలాగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ అలర్ట్తో ఉండాలి అని చెప్పి మొత్తం అందరికీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి. ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు. ఆయనకి మరి ఆ వెంకటేశ్వర దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం. నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజు నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని. అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా. ఇప్పుడు కూడా ఎన్నికలైన తర్వాత 4-5 రోజుల తర్వాత రావాల్సింది. ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావటం జరిగింది. ఇంకా మీడియా వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే అడగండి. వారి కుటుంబ సభ్యుల్ని, అబ్బాయి వినీల్ని, సుధా గారిని మొత్తం అందరినీ కూడా కలవటం జరిగింది. అత్యంత దారుణం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా. ఇదేమి నీతిమాలిన రాజకీయం అంటూ. మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు.
అసలు పోలీస్ వ్యవస్థ కాస్త కోస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే. మరి పోలీస్ వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది. వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత 4.5 సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారో పోలీసులు మన అందరికీ తెలుసు. ఎంపీ నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా. మరి అంత దుర్మార్గాలు చేసేవాళ్ళు. బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయట్లా. ఇంకా ఇక్కడ నిన్న కాక మొన్న కూడా చాలామందిని ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది. అంటే దాని ఇండికేషన్ ఏంటి? ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతోంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనందరం అర్థం చేసుకో